ఏం జగన్ అండవు. ఏ జగన్, నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పావు డైలాగు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడు, వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని, నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడున్నాయా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి, మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెక్కుతాడు ఏంటండి అని అడుగుతా, అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయని నాకు అర్థం కాని అంశం, నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4 చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే, 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ. చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వం అయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు?